అందరికీ నమస్కారం. జై శ్రీరామ. మనము 18వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మరి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ భాగంతో ఇంకా ఈ 18వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఇది 6వ భాగము. 18వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. లేవీకాండము 18వ అధ్యాయము 18వ వచనము. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు, ఆమె సహోదరి మానాచ్ఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసుకొనకూడదు. చదివిన వచనాన్ని విన్నారు కదా. భార్య బ్రతికి ఉండగా ఆమె తోడబుట్టినటువంటి చెల్లెలు, ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదు, ఆమెతో శరీర సాంగత్యము చేయకూడదు, అంటే ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు అన్నాడు యెహోవా. సాక్షాత్తు ఆ పని ఎవరు చేశారు బైబిల్లో? మీకు తెలుసండి. కొంతమందికి, మీలో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెల్లవార్లు యెహోవాతో ఫైటింగ్ ఆడాడే, అదే యెహోవా కావచ్చు, యెహోవా దూత కావచ్చు. అక్కడ ఆ సందర్భంలో ఆదికాండంలో ఏమంటాడంటే, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి అంటాడు. అందుకని నేను ఈ పుస్తకం దేవుడు అంటున్నాను అనమాట. తెల్లవార్లు ఎవరితో అయితే ఫైటింగ్ చేశాడో, తన పేరును మార్చి యెహోవా ఆశీర్వదించాడో, ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రములకు కారణమైన వాడు ఎవడో అదేనండి యాకోబు. మీకు తెలుసు, అంటే జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. యాకోబు అనమాట అండి. యాకోబు ఏం చేశాడు? ఫస్ట్ ప్రేమించడం అయితే రాహేలుని ప్రేమించాడు, కానీ పెళ్ళి లేయా అని చేసుకున్నాడు. ఆ తప్పు ఎవరిది? లాబానుది. అందులో తప్పు ఉంది, పొరపాటు ఉంది? పొరపాటు కాదండి, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పు అన్నమాట. అందులో లాబాను తప్పు ఉన్నది, యెహోవా తప్పు కూడా ఉంది. పాపం యాకోబుకి ఏమీ తెలియదు. ఎందుకంటే మేనమామ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మేనమామ కూతుళ్ళని చూస్తూ సొల్లు గార్చుకుంటా ఉన్నాడు. వయసులో ఉన్నాడు, ఆ పిల్లలు కూడా వయసులో ఉన్నారు. మరి చూస్తూ సొల్లు గార్చుకుంటా ఉన్నాడు. రాహేలుని పెళ్లి చేసుకుందామని ప్రేమించాడు. అయితే ఈ యాకోబు లాబాను ఇంట్లో ఉండి పనిచేస్తున్నాడు కదా, పెళ్లి చేసుకోవడానికి, తన కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి పనిచేస్తా ఉన్నాడు కదా. వాడు ఏం చేశాడు? లాబాను రాహేలును కాకుండా లేయాని పంపించాడు గుడారంలోకి. ఆ సంగతే యాకోబుకి తెలదండి. మరి యెహోవాకి తెలుసు కదా. లేవీకాండము 18వ అధ్యాయములో భార్య బ్రతుకు ఉండగా తన సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమెను పెళ్లి చేసుకోకూడదు అని నేను రాయించాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ లాబాను ఏం చేస్తున్నాడు? చిన్న కూతురికి బదులుగా పెద్ద కూతురిని పంపిస్తామన్నాడు. నేను ఆపాలే అన్న సంగతి తెలీదా? లేకపోతే మర్చిపోయాడా? నేనేమంటానంటే, ఆది కాండములో జరిగిన సంగతులన్నీ మర్చిపోయి లేవీ కాండంలో రాయిస్తా ఉన్నాడు, రాయించాడనమాట. యాకోబు తన తప్పేమీ లేదు. ఎప్పుడు గుడారంలోకి వస్తుందా, ఎప్పుడు చేద్దామని రెడీగా ఉన్నాడు. అది గదిలోకి రావడంతో నేను ప్రేమించింది రాహేలా లేకపోతే కాదా, ఆవిడతోటి కాస్తంత ముద్దు ముచ్చట మాట్లాడుకుందాము, మీ నాన్నకే ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేశాను, నీకోసమే, నీ మీద ఎంత ప్రేమ ఉండబట్టి అని కనీసం ఆ మాటలు మాట్లాడుకుంటారు కదా. లవర్స్ మధ్యన మాటలు ఉంటాయి కదా, ప్రేమించుకున్న వాళ్ళ దగ్గర. వాళ్ళు పొద్దుత్మాను మాట్లాడుకున్నా ఇంకా మాటలు మిగిలిపోతూనే ఉంటాయండి ప్రేమికుల మధ్యలో. వీడేం చేశాడు? లోపలకే రాగానే ముందు ఏం చేశాడంటే కానిచ్చేసాడు. ఎప్పుడు చూశాడంట? పొద్దున చూశాడనమాట. అమ్మిడి అమ్మాయి ఎంత మోసం చేశాడు మా మావయ్య అని చెప్పి, ఇదేటి నేను రాహేలును కదా ప్రేమించింది, రాహేలు కోసమే కదా నీకు నేను మరి పాలేరులా పనిచేసింది, ఈ లేయాని పంపించేవేటి మావయ్య అన్నాడు. యాకోబే మోసగాడు. యాకోబుని మోసం చేసిన వాడు ఎవడు? లాబాన్ అనమాట. అంటే మోసగాళ్ళకి మోసగాడు అనమాట. మీకు ఒక వీడియో చేశాను, మోసగాళ్ళకి మోసగాడు లాబాన్ అని. ఆ వీడియోలో చాలా విషయాలు తెలియజేశాను, ఇప్పుడు క్లుప్తంగా చెప్తా ఉన్నాను. అడగాలి కదా యాకోబు, అడగకుండా మన్నాడు పొద్దున్న అడిగితే దాన్ని కూడా ఇంకొక 7 సంవత్సరాలు నాకు పని చేయరా, దాన్ని కూడా నీకే ఇస్తానికి బయటోడికి ఎందుకు ఇస్తానని చెప్పి ఆడు పని చేయించుకుని అప్పుడు రాహేలును కూడా ఇచ్చాడనమాట యాకోబుకి. ఈ సంగతులన్నీ ఎవరికి తెలుసు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి యెహోవాకి తెలియను. యెహోవాకి తెలిసి ఏం చేశాడు? ఏం చేయలేదు, ఏం చేయలేదండి. పరలోకంలో ఉండి దేవదూతలు వేరుశెనక్కాయలు ఉడకబెడితే వాటిని ఇలా కొట్టుకుని గింజలు ఒలుచుకుని తింటా ఉన్నాడనమాట. ఏం చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏమి రాయించాడు? భార్య బ్రతికి ఉండగా ఆమె సహోదరిని మానాచ్ఛాదము తీయకూడదు, ఆమెను పెండ్లి చేసుకోకూడదు అన్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు యెహోవా? యెహోవా తరపున క్రైస్తవులు ఏం సమాధానం చెప్తారు? ఏమండి, రాహేలు లేయాకి ఎంత ద్రోహం చేసిందో తెలుసా? తన భర్తను కూడా తనకు కాకుండా దూరం చేసేసిందండి రాహేలు. లేయ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు అసలు. ఇంకా గత్యంతరం లేక ఒకానొక దినమున పుత్రదాత వృక్షపు పండ్లు ఇచ్చి లంచం ఇచ్చి మొగుణ్ణి తన దగ్గరికి రప్పించుకున్నది లేయ. అంత దుర్మార్గురాలు రాహేలు. లేయా మంచిదేనండోయ్. లేయా విషయంలో మాట్లాడడానికి ఏమీ లేదు. యెహోవా ఏమంటాడు? భార్య బ్రతికి ఉండగా ఆమె సహోదరిని పెళ్లి చేసుకోకూడదంటాడు. యెహోవా చేసే పనులన్నీ చేసేస్తా ఉంటాడండి. మళ్ళా ఏం చేస్తాడో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు 20వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. లేవీకాండము 18వ అధ్యాయము 20వ వచనం.
నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్థలమును చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. చదివిన వచనాన్ని విన్నారు కదా. పొరుగువాని భార్యయందు ఏం చేయకూడదంట? తన యొక్క వీర్యస్ఖలనాన్ని చేసి అపవిత్రం చేసుకోకూడదంట. సాక్షాత్తు యెహోవా రాయించాడు ఈ మాటలు. ఆ పని ఎవరు చేశారు మరి బైబిల్లో? ఎవరు చేశారంటే, యెహోవా ఎవరి గురించి అయితే మాట్లాడాడో, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడో, నా ఉద్దేశాలన్నీ కూడా ఆయనే నెరవేరుస్తాడు అన్నాడో, సాక్షాత్తు ఆ దావీదే చేశాడండి ఈ పని. ఆ దావీదే బెత్షెబాని గదిలోకి పిలిపించుకుని ఆమెతో తన యొక్క వీర్యస్ఖలనాన్ని కొనసాగించాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఉత్తిదనుకుంటున్నారా? బైబిల్లో చదివి వినిపిస్తాను వినండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను వినండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? మనుషులు ఇచ్చారా? లేకపోతే చర్చిలో క్రైస్తవులు ఇచ్చారా? ఏమండి, లేకపోతే ఏమన్నా పాస్టర్ గారు ఇచ్చారా సాక్ష్యం? సాక్షాత్తు ఎవరు ఇచ్చారు ఈ సాక్ష్యం అంటే, దావీదు గురించి ఈ పుస్తకం దేవుడైన యెహోవా ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? మళ్ళీ చదవనా? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చును. మరి దావీదు పొరుగువాని భార్య అయినటువంటి బెత్షెబాని తన గదికి పిలిపించుకొని జరిగించాడు. మరి అలా జరిగించడం యెహోవా ఉద్దేశమా? యెహోవా కూడా పరలోకంలో జరిగింతామన్నాడా? యెహోవా కూడా 2 భార్యలు ఉన్నారు కదండి. నేను చెప్పాను గతంలో, యెహోవాకి 2 పెళ్ళాలు ఉన్నారు. ఆ 2 పెళ్ళాలు కూడా సంసారులు కాదండోయ్, వ్యభిచారులు. వాళ్ళ సంసారులు కాదు, వాళ్ళు వ్యభిచారులు. ఆ వ్యభిచారులతో యెహోవా ఏం చేశాడు? జరిగించాడు అనమాట. అందుకనే దావీదు గురించి ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అంటున్నాడు. పోనీ భార్యతో ఎలాగైనా ఉండొచ్చండి, పొరుగువాని భార్యతో ఏంటండి? ఇది భక్తుడే కదా, దావీదు భక్తుడే కదా. ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు యెహోవా దేవుడు కదా క్రైస్తవులకి. ఏమండి, మర్చిపోయారా? యెహోవాకి పెళ్ళయింది, వాళ్ళిద్దరూ వ్యభిచారులు అన్న సంగతి. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఆ వచనాన్ని చదువుతాను వినండి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి. మొదటి వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. 2వ వచనం, నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. 3వ వచనం, వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి, యవ్వన కాలమందే జారత్వము చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యకాలపు చనులను పురుషులు నలిపిరి. 4వ వచనం, వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. విన్నారా? చదివిన వచనాలు విన్నారా? అన్ని పనులు అయిపోయిన తర్వాత యెహోవా పెళ్లి చేసుకున్నాడండి. వాళ్ళని పెళ్లి చేసుకుని కుమారులను కుమార్తెలను కన్నాడనమాట. అందుకే నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుతాడు దావీదు అని చెప్పి, నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడు అని చెప్పాడు. అందుకు దావీదు ఏం చేస్తున్నాడు? పొరుగువాని భార్య అంటే సైనికుడు భార్య అనమాట. బయటోడు ఎక్కడో కాదండి, తన సైన్యములో ఉన్నటువంటి ఊరియా భార్యతో ఆవిడ స్నానం చేస్తుందంట. పాపం ఆ రోజుల్లో బాత్రూములు ఎక్కడేయండి, బాత్రూములు అయ్యి ఏమీ లేవు కదా. ఏయో 4 ఆకులు చుట్టూరు కట్టుకుండేవారు, పైన కూడా 4 ఆకులు వేసేవారు. మరి ఏ గాలికో ఆ ఆకులు ఎగిరిపోయి ఉంటాయి. స్నానం చేస్తుంది, ఈడేమో మేడ మీద ఏం చేశాడు? స్నానం చేస్తున్నటువంటి బెత్షెబాని చూసి తన అంతఃపురంలోకి పిలిపించుకుని ఆవిడతో ఏం చేశాడు? జరిగించి వీర్యస్ఖలనాన్ని చేసి అపవిత్రుడయ్యాడు. ఇక్కడ ఏమంటున్నాడో యెహోవా లేవీకాండములో, నీ పొరుగువాని భార్య యందు నీ వీర్యస్ఖలనాన్ని చేసి అపవిత్రము అవ్వకూడదు అన్నాడు. మరి అపవిత్రం అయ్యాడా లేదా? దావీదు అపవిత్రము అయ్యాడా లేదా? మరి పాస్టర్లు ఏమంటారంటే, ఏమండి, దావీదుకి శిక్ష వేశాడు కదా దేవుడు, దావీదుని శిక్షించాడు కదా అన్నాడు. ఏమి శిక్ష వేసాడండి? ఏమి శిక్ష వేసాడో తెలుసా? దావీదు భార్యలను మేడ మీద టెంటేసి ప్రజలందరూ చూస్తుండగా దావీదు కొడుకైనటువంటి అబ్షాలోముతో ఒకదాని తర్వాత ఒకదాన్ని దావీదు భార్యలతో జరిగించాడు. ఇదండి శిక్ష. పాస్టర్లు చెప్పేది, క్రైస్తవులు చెప్పేది. ఏమండి, తప్పు చేసిందేమో దావీదు గాడు, ఎంజాయ్ చేసిందేమో అబ్షాలోము గాడు. మరి దావీదు పెళ్ళాలు ఏం చేశారండి? ఇదా న్యాయం? ఇదా చట్టం? ఇదేనా యెహోవా నీతి? ఎంత బాగుందో చూడండి. అందుకే
ఈ పుస్తకము మన దేశానికి పనికిరాదు. ఈ పుస్తకంలో జరిగినటువంటి పనులు కానీ, సందర్భాలు కానీ, ఈ మాటలు కానీ మన దేశానికి అవసరము లేదు. ఇప్పుడు 24, 25 వచనాలు చదువుతున్నాను వినండి. లేవీకాండము 18వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. 25వ వచనం. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుతున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కు వేయుచున్నది. చదివిన వచనాలు విన్నారు కదా. లేవీకాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనము వరకు ఏమైతే చెయ్యకూడదో ఆ పనులన్నీ కూడా చెప్తూ వచ్చాడు యెహోవా. ఆ పనులన్నీ కూడా వీళ్ళు చేస్తా ఉన్నారంట. ఎవరు? ఏ దేశములోనికైతే ఇశ్రాయేలు ప్రజలను అనుకున్నాడో యెహోవా, ఆ దేశపు వారు చేస్తున్నారంట ఈ పనులన్నీ కూడా. మనకెక్కడా కనపడదండి. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇలాంటి పనులు చేసినట్లుగా మనకు బైబిల్లో ఎక్కడా కనపడదు. అబద్ధాలు మాట్లాడి రాయించాడు ఈ పుస్తకాన్ని. వాళ్ళు అలాంటి పనులన్నీ చేశారు కాబట్టి ఆ దేశంలో నుండి వెళ్ళగొట్టేస్తున్నాను నేను, ఆ దేశం కూడా వీళ్ళని బయటికి పంపించేస్తుంది, ఆ దేశాన్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు యెహోవా. అసలు ఆ పనులన్నీ చేసింది ఎవరండి? యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే కదా. లేవీకాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనం వరకు ఏమైతే చెయ్యకూడదని చెప్పాడో యెహోవా, ఆ పనులన్నీ చేసింది ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలే కదా. ఈ పుస్తకం దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలే కదా. చేసింది వాళ్ళు. వీళ్ళు చేశాడంటాడేంటి? నాహోరు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అదే పెళ్లి చేసుకున్నాడో గుడారంలోకి దూరాడు. ఇస్సాకు కూతురైనటువంటి రెబెకాను పెళ్లి చేసుకున్నాడు. అదే గుడారంలోకి దూరాడు. లోతు ఇద్దరు కూతుళ్లతో జరిగించి ఇతర కొడుకుల్ని కన్నాడు. యాకోబు పెద్ద కొడుకు రూబేను వెళ్ళి యాకోబు భార్యతో జరిగించాడు. కొరింథీ పత్రికలో పౌలు ఏమన్నాడు? అన్యులలో కూడా ఇలాంటి పనులు జరగవు అన్నాడు కదా. నేను చదివి వినిపించాను కదా గత కాలం ముందు. తండ్రి భార్యని ఉంచుకున్నాడంట. అలాంటి పనులు అన్యులలో కూడా జరగదు అన్నాడు పౌలే. చెల్లెలు మానాఛాదమును తీయకూడదన్నాడు యెహోవా. సాక్షాత్తు యెహోవాకి స్నేహితుడైనటువంటి అబ్రహామే అలా చేశాడు. తన చెల్లెల్ని పెళ్లి చేసుకుని మానాఛాదమును తీశాడు. ఇంకా ఏం చేశాడు? తన భార్యతో సెక్స్ చేయడానికి నేను తీసుకుపోతాను అంటే ఏమీ మాట్లాడకుండా నోరు మూసుకుని ఊరుకున్నాడు. అబీమెలెకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలు జేబులో పెట్టుకున్నాడు అబ్రహాం. తండ్రి చెల్లెలు యొక్క, అదే అక్క కానివ్వండి చెల్లెలు కానివ్వండి, తండ్రి సహోదరి మానాఛాదమును తీయకూడదు అని రాయించాడు యెహోవా. సాక్షాత్తు ఆ పని ఎవరు చేశారు? మోషే తండ్రి అయినటువంటి అమ్రాము చేశాడు. చేసిన పనులన్నీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలనండి చేత. ఈ కనానీయులు ఏం చేయలేదు. కనానీయులు కానీ, పెరిజీయులు కానీ, హివ్వీలు కానీ, హిత్తీయులు కానీ, మోయాబీయులు కానీ వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఈ పనులన్నీ కూడా వాళ్ళు చేశాడని వాళ్ళ మీద నేరం మోపుతా ఉన్నాడు. అందుకే ఆ దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నానన్నాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను వినండి. కోడల దగ్గర పడుకున్నవాడు ఎవడో? యోధ. కోడల దగ్గర పడుకుని ఇతర కొడుకుల్ని కన్నాడు. సహోదరుడు భార్య దగ్గర పడుకోకూడదని చెప్పాడు. సహోదరుడు భార్య దగ్గర పడుకున్నవాడు ఎవడో? ఓనాను. ఆ కథ అంతా మీకు ఇంత ముందే చెప్పాను. భార్య బ్రతికి ఉండగా పెళ్లి చేసుకోకూడదన్నాడు. సాక్షాత్తు అది యాకోబే చేసుకున్నాడు. అది కూడా మీకు తెలియజేశాను. పొరుగువాని భార్య వద్దకు వెళ్ళి అపవిత్రము అవ్వకూడదు అన్నాడు. సాక్షాత్తు దావీదే ఆ పని చేశాడు. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. యెహోవా ఏ పనులైతే చెయ్యకూడదని చెప్పాడో సాక్షాత్తు ఆ పనులన్నీ యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలే చేశారు. ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడో? సిగ్గు లేకుండా మళ్ళీ ఆ పనులన్నీ కూడా వాళ్ళ చేశారు, అందుకని ఆ దేశంలో నుండి వాళ్ళని వెళ్ళగొట్టేస్తున్నాను, ఆ దేశాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఏమండి, యెహోవాకి ఎలాగా సిగ్గులేదు? కనీసం మీకైనా సిగ్గుందా? మన భారతదేశంలో పుట్టి మన భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు తెలిసుండి వాటన్నిటినీ విడిచిపెట్టి ఈ పాషాండ మతంలోనికి వెళ్ళిపోయి ప్రతిరోజు మన ఇళ్లకొచ్చి ఈ పుస్తకాన్ని నమ్ముకోండి, ఈ పుస్తకంలో ఉన్న మాటలు పరిశుద్ధమైనవి అని చెబుతూ మన దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు, దేశద్రోహులండి. ఒకప్పుడు నేను కూడా దేశద్రోహినే. క్రైస్తవ్యంలో అనేక సంవత్సరాలు ఉన్నాను. నా తప్పు నేను తెలుసుకొని, కరుణాకర్ గారు రాసినటువంటి 2 పుస్తకాలు చదివి నా తప్పు తెలుసుకుని నేను బుద్ధి తెచ్చుకొని మళ్ళా తిరిగి మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన సనాతన ధర్మంలోనికి నేను వచ్చాను. ఏమండి,
చూడండి, మన దేశానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ దేశంలో పుట్టడమే చాలా గొప్ప అండి. చాలా ఎంత గొప్ప అంటే అంత గొప్ప. అలాంటి దేశంలో పుట్టి ఆ పాషాండ మతంలోకి వెళ్ళిపోయి ఇంతకన్నా గొప్ప పుస్తకం లేదు, ఇంతకన్నా గొప్ప దేవుడు లేడని చెప్పి దేశానికి ద్రోహులుగా తయారవుతున్న క్రైస్తవులారా, బయటకు రండి. ఈ పుస్తకాన్ని విడిచిపెట్టండి. ఈ పుస్తకం దేవుడిని విడిచిపెట్టండి. మన సనాతన ధర్మం గురించి తెలుసుకొని ఆ ధర్మంలో కొనసాగండి. ఇంతటితో లేవీకాండము 18వ అధ్యాయాన్ని ముగిస్తా ఉన్నాను. మళ్ళీ లేవీకాండము 19వ అధ్యాయంలో ప్రవేశిద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై హింద్.